వెల్కమ్ టు తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. మనం ఈరోజు ప్రధానంగా చర్చించాల్సిన అంశం ఏంటంటే, ప్రస్తుతం జాతీయ రహదారుల్లో రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములు కానీ, ఇతరత్ర భూములు కోల్పోతున్న రైతులకు కానీ, భూ యజమానులకు కానీ తగినంత నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఏ విధంగా పొందాలి? దానికి అసలు ల్యాండ్ ఎక్విజిషన్ అంటే ఏంటి? ల్యాండ్ ఎక్విజిషన్‌కి కావాల్సిన పరిస్థితి ఎట్లా ఉంటుంది? జాతీయ రహదారుల కోసం తీసుకునే భూములు ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుందో అన్నదాన చర్చపై మిత్రులు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ జగిత్యాలకు చెందినటువంటి కందుకూరి కృష్ణారెడ్డి గారు వృత్తిలో చేరకముందు ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయవాద వృత్తిలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకొని తర్వాత క్రమంగా విద్యార్థి దశ నుంచి అంటే జాయింట్ కలెక్టర్ వరకు ఎదిగిన కృష్ణారెడ్డి గారు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కేసులో దాదాపుగా 10 జిల్లాల్లో తన వంతుగా ఒక న్యాయవాదిగా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ రైతులకు తగినంత నష్టపరిహారం చెల్లించే విధంగా తన వంతు పాత్రను పోషిస్తూ మన ముందున్నారు. ఈ సందర్భంలో కృష్ణారెడ్డి గారికి వెల్కమ్ చెప్తూ, అసలు ఈ జాతీయ రహదారులు ఏ ఏ ప్రాంతాల నుంచి ఎటువైపు వెళ్తున్నాయి, అదేవిధంగా వారికి ల్యాండ్ ఎక్విజిషన్ ఏ విధంగా తీసుకుంటారు? ఇప్పుడు మనం ఈ జాతీయ రహదారుల గురించి ఆలోచిస్తే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఈ జాతీయ రహదారులకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. మన తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే దాదాపు 5-6 జాతీయ రహదారులు అవుతున్నాయి. మన ప్రాంతంలో చూసుకుంటే NH 563 అని వరంగల్ నుంచి మంచిర్యాల వరకు ఒకటి, అదేవిధంగా ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు, ఈ విధంగా నేషనల్ హైవేస్. అయితే ఈ నేషనల్ హైవేస్కు చేయడం ఒక జాతీయ రహదారిగా చేయాలంటే దానికి అత్యంత ఇంపార్టెంట్ మొట్టమొదటి విషయం భూసేకరణ. ఆ భూసేకరణ అనేది ఎక్కడ జరుగుతుంటుంది? రైతుల దగ్గర నుంచి భూమి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. కాబట్టి ఈ భూసేకరణ జరిగేటప్పుడు రైతులు ఏ విధంగా ఉండాలి అంటే, ఎప్పుడైతే నేషనల్ హైవే 1956 యాక్ట్ ప్రకారం నోటిఫికేషన్ 3A నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు కాంపిటెంట్ అథారిటీగా ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక ఆర్డీఓ స్థాయి అధికారిని నియమించడం జరుగుతుంది. నియమించడం జరిగిన తర్వాత ఆ స్థాయి అధికారి ఏం చేస్తాడు కదా అంటే, వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఎక్కడ ఎవరెవరి భూమి పోతుందో ఒక నోటిఫికేషన్ 3A నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 3A నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ కాంపిటెంట్ అథారిటీకి మనం ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నట్టయితే, ఎవరైతే భూములు కోల్పోతున్న రైతులు లేకపోతే ఆ ప్రాంతవాసులు నోటిఫికేషన్కు అనుగుణంగా ఏమైనా అబ్జెక్షన్స్ కానీ ఏమన్నా ఇష్యూస్ ఉంటే వారికి మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. దీన్ని 3C కింద మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ 3C కింద ఫైల్ చేసినవన్నీ ఈ ఆబ్జెక్షన్స్ ఏవే ఉన్నాయో ఆర్డీఓ గారు కానీ ఆ కన్సర్న్డ్ కాంపిటెంట్ అథారిటీ మరో వెరిఫికేషన్ చేసేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రాసి అబ్జెక్షన్స్ అన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత 3D నోటిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ 3D నోటిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్. అంటే 3D నోటిఫికేషన్ ఇది ఫైనల్ నోటిఫికేషన్ అనుకోవచ్చు. 3D నోటిఫికేషన్ ఒకసారి అయింది అంటే అది రహదారిగా డిక్లేర్ అయినట్టే, ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తుంది. ఎస్, మీరు అనేది కరెక్ట్. ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తుంది. మనం ఎలాంటి కేసులు వేసినా ఏ కోర్టు కూడా ఇంటర్ఫియర్ కాదు. ఏది 3D నోటిఫికేషన్. ఇప్పుడు 3D నోటిఫికేషన్స్ వేసిన తర్వాత రైతులకు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే, చాలామంది రైతుల భూముల నుంచి పోయేది ఆ నోటిఫికేషన్ ప్రకారం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఏం చేస్తారు కదంటే, రైతులకు 3G కింద నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. 3G అనేది పబ్లిక్ నోటీస్ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్, ప్రతి ఇండివిజువల్కు అతని పేరుతో సహా నోటీస్ ఇస్తారు. ఈ 3G నోటీసు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకొరకు ఇంపార్టెంట్ అంటే, ప్రతి రైతు ఆయన భూమి ఎంత కోల్పోతుండు, ఏ విధంగా హైవేల నష్టపోతుండు అనే దాన్ని వాళ్ళు నోటిఫికేషన్లు ఉంటాయి. కాబట్టి మనకు కొంత టైం ఇస్తారు. ఆ టైం లోపల మనము అంటే ఎవరైతే భూమి కోల్పోయే వ్యక్తి ఉంటాడో అతను ఆ కాంపిటెంట్ అథారిటీ దగ్గర పర్సనల్గా అతని యొక్క రికార్డ్స్ అంటే రెవెన్యూ రికార్డ్స్, ఆయన భూమికి సంబంధించిన కాగితాలను, ఒక ఒరిజినల్ కాగితాలను తీసుకుపోయి ఓ జిరాక్స్ సెట్ ఇచ్చి, ఆయన భూమిని కోల్పోయేటప్పుడు ఎలాంటి ఉన్నాయి, ఆ భూమిలో ఏమేమి ఉన్నాయి,
చెట్లు ఉన్నాయా, బావులు ఉన్నాయా, ఎంత నష్టం జరుగుతుందని ఒక ఉజ్జాయింపుగా ఆ నోటీస్కు అతను రిప్లై ఇవ్వడం అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఆ రిప్లై బేసిస్ 3Gలో వచ్చిన ఎంక్వైరీ బేసిస్ లోపల ఆ కాంపిటెంట్ అథారిటీ ఆర్డీఓ గారు ఏం చేస్తారు కదా అంటే ఆయన ఒక అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. అది 3G2 కింద అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. ఆ అవార్డు లోపల ఆయన అవార్డు ఏ విధంగా పాస్ చేస్తాడంటే ఆ భూమి విలువను నిర్ధారిస్తాడు. భూమి విలువను నిర్ధారణ ఏ రకంగా జరుగుతుంది మనకు అంటే అది రైట్ టు రిహాబిలేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013 ప్రకారం చేయడం జరుగుతుంది. అందులోపల సెక్షన్ 26 నుంచి 30 వరకు సెక్షన్ తీసుకుంటారు. ఈ 2013 యాక్ట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్, కొత్తగా వచ్చింది. ఇది రైతులకు బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యాక్ట్ తేవడం జరిగింది. ఈ యాక్ట్ లోపల మార్కెట్ వాల్యూను 26 సెక్షన్ ప్రకారం చేస్తారు. మార్కెట్ వాల్యూ అంటే ఏ విధంగా ఉంటాయంటే బేసిక్ మార్కెట్ వాల్యూ మనం అమ్ముకోవడానికి ఉత్సాహంగా ఎవరైతే అమ్ముకుంటారో కొనేటోళ్ళు ఉంటారో వాళ్ళిద్దరి మధ్య అంటే మనం ఏమాత్రం ప్రెషర్ లేకుండా కావాలి. ఇక్కడ మనకు ల్యాండ్ అక్విజిషన్ అనేది కంపల్సరీ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా యాక్ట్ కూడా వాళ్లకు సమంజసంగా ఇవ్వాలనే ఉద్దేశం లోపల ఈ సెక్షన్లు 26 నుంచి 30 వరకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. 26వ సెక్షన్ వరకు లోకల్ మార్కెట్ వాల్యూ డిసైడ్ చేయడానికి ఆర్డీఓ గారికి చాలా సింపుల్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంది కదా అంటే ఇంతకుముందు 1899 యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయడానికి ఏ విలువ బేసిక్ ఉంది అనేది ఒక పాయింట్. అదేవిధంగా యావరేజ్గా 3 సంవత్సరాల ముందు అంటే 3A నోటిఫికేషన్ వేసిన 3 సంవత్సరాల ముందు ఎంత యావరేజ్ అవుతుంది, యావరేజ్ చేయడం. యావరేజ్ చేసి ఏ విలువ ఎక్కువ ఉంటే 3 రకాల పద్ధతిలో చేస్తారు. అంటే ఫస్ట్ హైవే భూమి తీసుకునేటప్పుడు 2013 యాక్ట్ ప్రకారం ఫస్ట్ చేసేది ఏంటంటే ఒకవేళ మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎక్కువ ఉందా ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంది కదా అంటే మనకు యావరేజ్ చేయాలి. మూడో పాయింట్ ఏంటంటే ఇంతకుముందు కాన్సెంట్రేట్ కింద అయిపోయిందా. ఈ 3 రకాల లోపల ఏది ఎక్కువ ఉంటే, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ, ఏది ఎక్కువగా ఉంటే దాని ప్రకారం బేసిక్ మార్కెట్ వాల్యూ చేయడం జరుగుతుంది. అంటే ఆర్డీఓ గారు ఇచ్చిన మార్కెట్ రేట్ ఫైనల్ అవుతుందా లేకపోతే ఇంకా మళ్ళీ ఇంకా ఫర్దర్ మూవ్ అవుతుంది? ఇంకా మీకు విషయం ఏంటంటే ఆర్డీఓ గారు 3 రకాల పద్ధతుల లోపల హైయెస్ట్ చేస్తారు. ఆర్డీఓ గారిది నచ్చకపోయినట్టయితే మళ్ళా మనకు ఒక అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు మనకు ఆర్డీఓ గారు ఫిక్స్ చేస్తారు సెక్షన్ ప్రకారం. చేసినప్పుడు ఏదైనా నచ్చకపోతే మనం అప్పుడు ఆర్బిట్రేటర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ హైవే యాక్ట్ లోపల ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ 1996 ప్రకారం ప్రతి జిల్లాకు ఒక ఆఫీసర్ నియమించడం జరుగుతుంది. మామూలుగా ఈ ప్రతి జిల్లాకు ఆ ప్రాంతానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారినే ఆర్బిట్రేటర్గా నియమించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది కదా అంటే 3G ప్రకారం అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఆర్డీఓ గారికి మనం ఇచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి, ఆయన ఎంక్వైరీని బట్టి చట్ట ప్రకారంగా ఆయన ఫిక్స్ చేస్తాడు. ఒకవేళ ఆ మార్కెట్ వాల్యూ ప్రాపర్గా ఫిక్స్ కాలేదు అని మనకున్నప్పుడు మనం ఆర్బిట్రేటర్ గారి దగ్గర ఒక అప్లికేషన్ పెట్టవచ్చు. మనము కానీ లేకపోతే నేషనల్ హైవే అథారిటీస్కి సంబంధించిన పీడీ గారు కూడా ఎక్కువ ఇచ్చిందా తక్కువ ఇచ్చిందా అనేది బోత్ సైడ్స్ ఎవరికి ఇష్టం లేకున్నా అంటే మనకు అవార్డు ఆర్డీఓ గారు పాస్ చేస్తారు కాబట్టి రైతులకు నచ్చకపోతే 3G5 కింద కలెక్టర్ గారికి ఆర్బిట్రేషన్ అండ్ క్యాన్సిలేషన్ యాక్ట్ 1996 ప్రకారం ఒక దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు 3G కింద అవార్డు పాస్ చేస్తారు ఆర్డీఓ గారు. అవార్డు పాస్ చేసిన తర్వాత అంటే ఆ అవార్డు సొమ్మును రైతు కంపల్సరీ తీసుకోవాల్సిందేనా లేకుంటే తీసుకోకుండా ఆర్బిట్రేషన్ తీసుకోవచ్చు. రైతు అబ్జెక్షన్ చేసుకుంటూ నాకు ఇది అమౌంట్ తక్కువ వచ్చింది అని చేసుకుంటూ మళ్ళీ కలెక్టర్ గారికి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కంపల్సరీ రైతు ఆర్డీఓ గారు ఇచ్చిన అవార్డు తీసుకోవాల్సిందే. తీసుకోకుండా నాకు ఇది అవసరం లేదని మళ్ళీ ఆర్బిట్రేషన్ పోరాదు. ఎందుకంటే అది ఆ ల్యాండ్ ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళింది కనుక, జాతీయ రహదారుల కింద డిక్లేర్ అయింది కనుక తప్పనిసరిగా రైతు తన భూమిని కోల్పోవడం సహజం. ఆర్డీఓ గారు అవార్డు పాస్ చేస్తారో ఆ అవార్డు సొమ్ము తీసుకుంటూనే ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి. అయితే ఇక్కడ ఆర్బిట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయిన్ ఉద్దేశం ఆర్బిట్రేషన్ పెట్టడం లోపల మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ 1996 ప్రకారం ఏముంటుందంటే ఇంతకుముందు 1894 యాక్ట్ లోపల మనకు డిస్ట్రిక్ట్ సివిల్ కోర్టుకు ఉండే.
ఇప్పుడు 2013 యాక్ట్ వచ్చిన తర్వాత సివిల్ కోర్ట్ కాకుండా వేరే ల్యాండ్ అక్విజిషన్లా అంటే అదర్ దాన్ నేషనల్ హైవేకి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్స్ అయితే ఎల్ఏఆర్ఆర్ అని హైదరాబాద్ పోవడం జరుగుతుంది, ల్యాండ్ అక్విజిషన్ రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ ట్రైబ్యునల్ అని. కానీ మన నేషనల్ హైవే భూసేకరణల లోపల ఆర్డీఓ గారు 2013 యాక్ట్ ప్రకారం అండ్ కన్సలేషన్ యాక్ట్ ప్రకారం కలెక్టర్ గారిని నియమించడం కాదు. అయితే రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు ఒక 4-5 నక్షల్గా నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు రైతులు తమ సొమ్ము తీసుకోవాల్సిందే, తప్పకుండా రైతులు తీసుకోవాల్సిందే. తీసుకున్న తర్వాత ఈ సొమ్ము నాకు ఈ పరిహారం నాకు ప్రభుత్వం నుంచి నాకు నచ్చలేదు కనుక నాకు భూమిలో ఉన్న వసతులు ఇవన్నీ చూపిస్తూ ఇంకా నష్టపరిహారం కోరే అవకాశం ఆర్బిట్రేటర్ ఆ ఆర్బిట్రేటర్ జిల్లా కలెక్టర్ గారు వ్యవహరిస్తారు. సో ఆర్బిట్రేషన్ వ్యవహారం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆర్బిట్రేటర్ అనేది ఆ జిల్లా కలెక్టర్ దగ్గర జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారిని ఆర్బిట్రేటర్గా అపాయింట్ అవుతారు కాబట్టి ఆర్బిట్రేటర్ ఆల్సో ఒక సివిల్ కోర్టు పవర్స్ ఆర్బిట్రేటర్ గారికి ఉంటుంది. కానీ ఆర్బిట్రేటర్కు కోర్టుకు డిఫరెన్స్ ఏంటంటే ఆర్బిట్రేటర్ అనేది స్పీడీ ట్రయల్ విత్ ఇన్ టైం లోపల కంప్లీట్ చేయాలనేది, షార్ట్ పీరియడ్ లోపల చేయాలి. తర్వాత ఆర్బిట్రేషన్ లోపల ఉన్న ముఖ్య అంశాలు ఏముంటాయి అంటే ఆర్బిట్రేటర్ గారు బోత్ సైడ్స్ వింటారు. ఎవరి తరఫున ఎవరైతే భూమి కోల్పోయినరో ఆయన కానీ, ఆయన ఏజెంట్ కానీ, ఆయన అడ్వకేట్ కానీ, అదేవిధంగా నేషనల్ హైవేకి సంబంధించిన పీడీ గారు కానీ వాళ్ళ అడ్వకేట్ కానీ ఆర్బిట్రేటర్ దగ్గర అపియర్ అవుతుంది. ఈ ఆర్బిట్రేషన్ కన్సలేషన్ యాక్ట్ 1996లో ఉన్న వెసులుబాటు ఏంటంటే సింపుల్గా ఉంటుంది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ అంతా జస్టిస్ ఈక్విటీ విన్నే ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఒక అప్లికేషన్ ఆర్బిట్రేటర్ దగ్గర ఉంటుంది. ఈ జస్టిస్ అండ్ ఈక్విటీ అని మీరు అన్నారు, అంటే ఆర్బిట్రేటర్ రైతు సంప్రదించే ముందు, రైతు కానీ భూమి కోల్పోయిన యజమాని కానీ సంప్రదించే ముందు తను స్వయంగా ఆర్బిట్రేటర్ని కలుగుతుంది, లేదా న్యాయవాది ద్వారా కలిస్తే నష్టపరిహారం మాకు ఈ విధంగా రావాలి, మా భూమిలో ఈ వసతులు మేము కోల్పోతాం, భవిష్యత్ తరాలకు మాకు ఈ ఉన్న భూమిని మేము ఆధారం కోల్పోతాం కనుక మాకు ఈ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి న్యాయవాది గారు సూచిస్తే దాని సందర్భంలో ఆర్బిట్రేషన్కు ఒక మంచి అవకాశం ఉంటుందంట. అవును, మీరు అనేది 100% కరెక్ట్. ఎందుకొరకంటే ఎక్స్పర్ట్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకొరకంటే చట్ట ప్రకారం 26-30 సెక్షన్ల ప్రకారం ఆర్డీఓ గారు చేసేటప్పుడు కొన్ని లోటుపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. అందులోపల అతి ముఖ్యమైన లోటుపాట్లు ఏంటంటే సెక్షన్ 28 ప్రకారం పారామీటర్స్ అని ఉంటాయి. ఈ పారామీటర్స్ను టేకప్ చేసే లోపల ఆర్డీఓ గారు కొన్ని మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి ఆ జస్టిస్ ఈక్విటీ జరిగే అవకాశం ఉండదు కాబట్టి, అదేవిధంగా ఈ నేషనల్ హైవే యాక్ట్స్ లోపల కూడా క్లారిటీగా కొన్ని సెక్షన్లు ఉన్నాయి. 3G7 ఏం చెప్తుంది అంటే 3G7 లోపల మనం ఒక నేషనల్ హైవే పోయేటప్పుడు రైతుకు కంపల్సరీగా కొన్ని సమస్యలు వస్తాయి. ఫస్ట్ సమస్య ఏంటి అంటే సీవరెన్స్. పాపం ఒక ఎకరం భూమి ఉన్న వాళ్ళు మధ్యలో పోయింది అనుకోండి, అటు భాగం ఇటు భాగం అవుతుంది, అదొక పరిస్థితి. అదేవిధంగా బావులు, చెట్లు ఇవన్నీ కోల్పోవాల్సి ఉంటుంది. తర్వాత కొన్ని డ్యామేజెస్, ఇవన్నీ డ్యామేజెస్ నిర్ధారణ చేసేటప్పుడు ఆర్డీఓ గారు సరిగా చేస్తారో చేయరు అనే అనుమానం ఉన్నా, సరిగా చేయకున్నా మన దగ్గర ఉన్న రికార్డ్స్ను బేస్ చేసుకుంటూ మనం ఆర్బిట్రేటర్ గారి దగ్గర అడగచ్చు. ఈ ఆర్బిట్రేటర్ అనేది పూర్తి సివిల్ కోర్టు పవర్స్ ఉన్న సివిల్ కోర్టు అయినా కానీ అందులోపల ప్రొసీజర్ సమ్మరీ ట్రయల్స్ టైపులా సింపుల్గా ఉంటుంది. సింపుల్గా అంటే మనం డైరెక్ట్ ఆ న్యాయవాది ద్వారా కానీ మనం కానీ మనకున్న ఏవైతే మనం ఏ రకంగా కోల్పోతున్నాం అనేది పెట్టి మనకున్న రికార్డ్స్ అన్ని పెట్టి మనం ఆర్గ్యుమెంటు మన న్యాయవాది ద్వారా చేసుకుంటే కొంత ఎఫెక్టివ్గా ఆర్బిట్రేటర్ కూడా పెంచడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మీరు అన్న ఆర్బిట్రేషన్ అంటే జిల్లా కలెక్టర్ ద్వారా న్యాయవాది ద్వారా ఆర్బిట్రేషన్ జరిగిన సందర్భాల్లో అసలు ఎన్నిసార్లు సిట్టింగ్ చేయాల్సి వస్తుంది? జస్ట్ ఆర్బిట్రేటర్ సమ్మరీ ట్రయల్స్లో 1-2 టైంలో చేయాల్సి ఉంటుంది. మామూలుగా ఆర్బిట్రేషన్ దగ్గర మనం అప్లికేషన్ పెట్టంగానే ఆ కాంపిటెంట్ అథారిటీకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది, పీడీ నేషనల్ హైవేకి ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా కన్సర్న్డ్ వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. వారి ఏ విధంగా చెప్తారో ఆ కౌంటర్స్ బేస్ చేసుకొని మన ఆర్గ్యుమెంట్స్ ఆర్బిట్రేటర్ గారి దగ్గర చేయడం జరుగుతుంది. చేసినప్పుడు ఏమవుతుందంటే 29A ప్రకారం ఆర్బిట్రేషన్ అండ్ కన్సలేషన్ యాక్ట్ ప్రకారం
వితిన్ 1 ఇయర్ లోపలనే మనం డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ 29A అనే యాక్ట్ ప్రకారం 1 ఇయర్‌లో ఆ! ఈ అంటే రైతుకు తను కోరినంత నష్టపరిహారం ఇది ఆర్బిట్రేషన్ ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. అది మాక్సిమం పీరియడ్. కలెక్టర్ గారు విచారణ ఆర్బిట్రేటర్ గాని, కలెక్టర్ గారు విచారణ చేయడానికి వితిన్ 1 ఇయర్ లోపలనే ఆర్బిట్రేషన్ అవార్డ్ పాస్ చేయాల్సి ఉంటుంది. ఇది టైమ్ లిమిట్. అంటే రైతు ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక వెరీ ఏడాది షార్ట్‌గా వస్తది. తర్వాత ఆర్బిట్రేషన్ లోపల అవార్డ్ లోపల కలెక్టర్ గారి దగ్గర ఎవరైతే మనం ఆర్గ్యుమెంట్ చేస్తామో అప్పుడు కొన్ని గమనించాల్సిన విషయాలు, ముఖ్యమైన విషయాలు ఏంటి కదంటే, మన భూమికి సంబంధించిన ప్రతి విషయాన్ని మనం గమనించి మనకి ఏ విధంగా నష్టమైందనేది చట్ట ప్రకారంగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకు ఒక రైతు తనకున్న భూమి ఒక 2 ఎకరాల భూమి ఉంటే రోడ్డు మధ్య నుంచి వెళ్తున్న సందర్భంలో అటొక 10 గుంటలు, ఇటొక 10 గుంటలు మిగిలిన సందర్భంలో భవిష్యత్ తరాలకి ఇది నాకు ఉన్న ఉపాధి ఇదొకటే. నాకు ఈ నష్టపరిహారం నాకు సరిపోవట్లేదు కనుక తగినంత నష్టపరిహారం ఇచ్చి నాకు కేవలం యావత్ జీవితం అంటే తన జీవితం అంతా తన కుటుంబ పోషణ ఈ భూమిపైనే ఆధారపడి ఉంది కనుక మాకు నష్టపరిహారం ఈ విధంగా ఇవ్వాలని మీ ద్వారా అంటే ఆర్బిట్రేటర్‌కు న్యాయవాది ద్వారా కోరితే ఒక అవకాశం. ఉంటది. అది దాని లోపల చట్టం లోపల ఆర్బిట్రేషన్ అండ్ కాన్సిలేషన్ 3G7 కింద గాని, సెక్షన్ 28 కింద గాని ఇలాంటి పారామీటర్స్ అన్నీ కన్సిడర్ చేయాలి. రైతుకి ఏ విధంగా నష్టం. ఇక్కడ ఏందంటే మనం ఒకటి ఆలోచించాల్సింది ఏందంటే, ఇది కంపల్సరీ ల్యాండ్ అక్విజిషన్. ఇది విల్లింగ్‌ఫుల్ ల్యాండ్ అక్విజిషన్ కాదు. కంపల్సరీ జరుగుతుంది కాబట్టి రైతు ఎంతో కోల్పోతాడు కాబట్టి దానికి తగ్గ పరిహారాన్ని ఇచ్చటానికి ఆర్బిట్రేటర్ గాని, కాంపిటెంట్ అథారిటీ గాని చాలా పవర్స్ ఉన్నాయి. అందులోపల సెక్షన్ 28 లోపల జస్టిస్ ఈక్విటీ. ఒకవేళ సరి అయిన మార్కెట్ విలువ రాదు అని అనుకున్నప్పుడు, అక్కడ ఆర్డీఓ ఫిక్స్ చేయలేదని అనుకున్నప్పుడు వారికి వెసులుబాటు ఉంది. ఆర్బిట్రేటర్ గారిని కానీ, కాంపిటెంట్ అథారిటీకి కానీ వెసులుబాటు ఉంది కాబట్టి ఆయన ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఆర్బిట్రేషన్ ఇస్ ద ఫైనల్ డిసిషన్. ఆర్బిట్రేటర్ చేసింది ఫైనల్ ఉంటుంది. ఆర్బిట్రేషన్ అవార్డు పాస్ అయిన అమౌంట్ కూడా వితిన్ 1 వీక్ లోపలనే మళ్ళీ వాళ్ళకి రావడం జరుగుతుంది. రైతులకు రావాల్సి ఉంటుంది. నార్మల్గా కలెక్టర్ గారు 2-3 నెలలనే ఆర్బిట్రేషన్ కంప్లీట్ చేస్తారు. 3 నెలల్లో కంప్లీట్ అయిపోయిందంటే వితిన్ 1 వీక్ లోపలనే ఏ రోజైతే మన కాంపిటెంట్ అథారిటీ ఇచ్చిండో ఆ డబ్బును తీసి 9% ఇంట్రెస్ట్తోని మళ్ళీ వాళ్ళకు డబ్బులు మళ్ళీ అదే కాంపిటెంట్ అథారిటీ ద్వారా వాళ్ళ చెక్ ద్వారా రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకు ప్రధానంగా ఆరుమూరు నుంచి మంచిర్యాల జాతీయ రహదారి కానీ ఇతరత్ర జాతీయ రహదారులకు ఎక్కువగా భూములు అంటే రోడ్డు ఎక్స్పాన్షన్ లోపల జాతీయ రహదారులు విస్తరిస్తున్నారు. దానికి ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. భూములు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. అలాంటి సందర్భంలో కొందరు రైతులు మాకు నష్టపరిహారం జరగలేదు అంటే పరిహారం సరిగా లేదు అని వారు ఆర్బిట్రేటర్ను ఏ విధంగా అంటే వారు పొంది అవకాశం ఒక ఏడాది లోపల వాళ్ళకు ఉంటుంది అన్నట్టు. అంటే ఆర్బిట్రేషన్ అనేది కాంపిటెంట్ అథారిటీ దగ్గర అవార్డు పాస్ అయినాక 3 సంవత్సరాల దాకా వాళ్ళు వేసుకోవచ్చు. రైతు పిటిషన్ ఫైల్ చేయొచ్చు. పిటిషన్ ఫైల్ చేయడానికి 3 సంవత్సరాల లిమిటేషన్ ఉంది. ఒకవేళ వెంటనే చేసుకుంటే వితిన్ 3 మంత్స్ లోపల ఆర్బిట్రేటర్ గారు ఆ డబ్బులు ఇచ్చేస్తారు. ఒకవేళ ఆర్బిట్రేటర్ది కూడా నచ్చకపోయినా, ఆర్బిట్రేషన్ కాంపిటెంట్ అథారిటీ చేయకపోయినా సెక్షన్ 34 కింద కూడా డిస్ట్రిక్ట్ కోర్టుకు పవర్ ఉంది. మళ్ళీ జిల్లా కోర్టుకు వెళ్ళొచ్చు. అంటే 3 దశల్లో ఇది ఒక రైతు నష్టపరిహారం పొందే అవకాశం ఉంది. 3 దశలు. తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు సరిగ్గా ఇవ్వకపోయినా హైకోర్టు పోవచ్చు, సుప్రీంకోర్టుకు కూడా పోవచ్చు. అంటే ఈ రైతుకు సరి అయిన న్యాయం చేయాలనే ఉద్దేశంతో చట్టపరమైన ప్రొవిజన్స్ ఈ విధంగా ఉన్నాయి. అంటే భారత ప్రభుత్వం జాతీయ రహదారుల కోసం మెరుగైన రవాణా సౌకర్యం ప్రజలకు కల్పించాలన్న ఒక ఉద్దేశంతో ఈ జాతీయ రహదారులకు అవసరమైన భూమిని సేకరిస్తున్నారు. ఈ సందర్భంలో రైతు భూమి కోల్పోయినప్పుడు, భూమి యజమాని భూమి కోల్పోయినప్పుడు కానీ వారికి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగినప్పుడు 3D కింద కానీ 3G కింద కానీ అవార్డు వచ్చిన సందర్భంలో ఆ నష్టపరిహారం సరిపోలేదు అని అనుకున్నప్పుడు ఆర్బిట్రేటర్కు అంటే జిల్లా కలెక్టర్ గారిని తన కానీ స్వయంగా కానీ లేదా న్యాయవాది ద్వారా కానీ సంప్రదించవచ్చు. అయితే మనం ఏంటి అంటే ఆలోచించేది రైతు ఏంటంటే టెక్నికల్గా ఆలోచించాలి. టెక్నికల్గా అంటే కాన్సెప్ట్ క్లారిటీగా ఉండాలి. మనకి ఏ విధంగా తక్కువ వచ్చింది అనేది మనం క్లారిటీగా చెప్పగలగాలి. చెప్పగలిగితే అది మనకు ఈజీ ఉంటుంది. అందుకొరకు మన ఎక్స్పర్ట్ కానీ లేకపోతే వాళ్ళ ఏజెంట్ కానీ ఆయన కానీ లేకపోతే న్యాయవాది కానీ సరి అయిన విధంగా వాదనలు చేస్తే ఆర్బిట్రేటర్ కూడా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. కాబట్టి ఆర్బిట్రేషన్ అవార్డు మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దీనిలో జిల్లా కలెక్టర్ గారికి ఒకవైపు మానవతా దృక్పథం, మరోవైపు వ్యవసాయ రంగంపైనే ఆధారపడిన రైతుకు కానీ
భూమి యజమానికి కానీ ఇదే ఆధారం అనే ఒక భావన కలిగినప్పుడు రైతుకు కానీ ఆ యజమానికి కానీ తగినంత నష్టపరిహారం పొందే అవకాశం ఆర్బిట్రేషన్ ద్వారా పొందగలుగుతాడు. తప్పకుండా సో ఇది అంటే మీరు ఇప్పటి వరకు ఒక జాయింట్ కలెక్టర్గా, ఒక రెవెన్యూ అధికారిగా ఏ జిల్లాలో మీరు ఈ ల్యాండ్ అంటే ఈ ఆర్బిట్రేషన్ చేయగలిగారు? ఎంతమంది రైతులకు ఈ విధంగా న్యాయం జరిగింది? అంటే నేను నా సర్వీస్ లోపల ఈ తహసీల్దార్ నుంచి జాయింట్ కలెక్టర్ వరకు చాలా వరకు ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. అదేవిధంగా కాంపిటెంట్ అథారిటీగా నేషనల్ హైవేలా వర్క్ చేయడం జరిగింది. నేను ఈ సర్వీస్ లోపలికి గవర్నమెంట్ సర్వీస్లోకి రాకముందు న్యాయవాదిగా హైకోర్టు లోపల ప్రాక్టీస్ చేస్తుంటే, ఎప్పుడైతే న్యాయవాదిగా ఉన్నానో తర్వాత ఏంటంటే గవర్నమెంట్ గ్రూప్ 2 సర్వీస్ల సెలక్షన్ కాగానే ఇమీడియట్గా నేను వాలంటరీ సస్పెన్షన్ బార్ కౌన్సిల్లో చేసి మళ్ళీ రిటైర్ అయిన తర్వాత బార్ కౌన్సిల్ నుంచి తీసుకోవడం జరిగింది. ఏది మళ్ళీ న్యాయవాదిగా నమోదు కావడం జరిగింది, రిజంప్షన్. అంటే ఈ జాతీయ రహదారిలో భూములు కోల్పోయిన రైతులకు మీరు ఆర్బిట్రేషన్, మీరు న్యాయవాదిగా మీరు మళ్ళీ ఒక అటు రెవెన్యూ అధికారిగా అటు పోరాటం రైతులకు న్యాయం చేసి ఇప్పుడు వృత్తిపరంగా న్యాయ పోరాటంలో మీరు ముందున్నారు. అదే అంటే నేను కావడం ఏంటంటే దానికి ఏంటంటే బేసికల్లీగా నేను యాజ్ ఏ సర్వీసులు ఉన్నప్పుడు ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ తెలుసు. అదేవిధంగా నాకు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే నేను ఎప్పుడైతే మళ్ళీ 2018లో జాయింట్ కలెక్టర్గా రిటైర్ అయినాకనే ప్రాక్టీస్ రిజంప్షన్ చేసినప్పుడు కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఆసిఫాబాద్ లాంటి ప్రాంతం లోపల ఆ జనకపురి లోపల నేను అంతకుముందు ఆ ఏరియాలో జాయింట్ కలెక్టర్ చేసింటి కాబట్టి మా మిత్రులు కొంతమంది అయిలే అట్లాంటి ఒకసారి గ్రామాలలో పోతే ఆ గ్రామాల లోపల కొంత కాంపిటెంట్ అథారిటీ గారు సరిగా చేయలేడు. చేయకపోవడానికి కారణం ఏంటో మనం దాని మీద ఆర్బిట్రేషన్ ఫైల్ చేయడం జరిగింది. రైతులకు ఆర్బిట్రేషన్ ఫస్ట్ కేసు నాది అదే. దాని తర్వాత ఒక దాదాపు 7-8 జిల్లాలల్లా ఎస్పెషల్లీ ఆసిఫాబాద్, మంచిర్యాల్, సూర్యాపేట, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల లోపల ఎవరైతే భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో సేవాభావ దృక్పథంతో పాటు ఒక న్యాయవాది కూడా వాళ్ళకు నేను సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు 70-80 అవార్డ్స్ కూడా పాస్ చేయడం జరుగుతుంది. ఇది అంటే మీరు చేసిన రైతులకు న్యాయం చేసిన సందర్భంలో మీరు జిల్లా కలెక్టర్లు అంటే ఆర్బిట్రేటర్స్ ద్వారా కానీ అధికారుల నుంచి కానీ ఏ విధంగా మీకు స్పందన కలిగింది? మీకు ఏ విధంగా సంతృప్తి కలిగింది? అంటే మానవ సేవే మాధవ సేవ అన్నట్టు నా కాన్సెప్ట్ అదే. ముఖ్యంగా ఏంటంటే రైతులకు కానీ తెలియని వాళ్ళకి కానీ చేయాలని అదే కలెక్టర్ గారి దగ్గర కానీ డిస్ట్రిక్ట్ కోర్టులలో కానీ చేయడం మన ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు న్యాయవాదిగా కూడా నేను మంచి ఒక రికగ్నిషన్ వచ్చినని అనుకుంటున్నాను. ఓన్లీ నేను ఇప్పుడు చేసే ప్రాక్టీస్ కూడా రెవెన్యూకు సంబంధించింది, అదేవిధంగా ఈ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించిన ప్రాక్టీస్ మాత్రమే చేయడం జరుగుతుంది. సో అది ఒక న్యాయవాదిగా జగిత్యాల కాసుగంటి నారాయణరావు డిగ్రీ కళాశాల విద్యార్థి దశ నుంచి తర్వాత ఉన్నత విద్యకు పోయినప్పుడు ఒక న్యాయవాదిగా తను ప్రాక్టీస్ చేసి తర్వాత ఒక తహసీల్దార్గా రెవెన్యూలో ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత ఒక జాయింట్ కలెక్టర్ వరకు ఎదిగి రైతులకు అంటే ఈ జాతీయ రహదారుల్లో కానీ రహదారుల విషయంలో కానీ రైతులకు భూములు కోల్పోయిన సందర్భంలో నష్టపరిహారం అందించడంలో తన వంతు అంటే కృష్ణారెడ్డి గారి పాత్ర ఒక న్యాయవాదిగా జాయింట్ కలెక్టర్గా రెవెన్యూ అధికారిగా చేసిన కృషి ఈ సందర్భంలో ప్రశంసించక తప్పదు. ఎందుకంటే ఒక భూమిని కోల్పోయిన రైతు కేవలం ఆ భూమిపైనే తన కుటుంబాన్ని యావత్తు పోషిస్తూ వస్తూ జీవితాంతం ఆ భూమిని నమ్ముకొని జీవిస్తాడు. ఆ సందర్భంలో భూమి కోల్పోతుంది అన్నప్పుడు ఆ రైతుకున్న బాధ వర్ణనాతీతం. ఆ సందర్భంలో మీకు మేమున్నామంటూ ఒక న్యాయవాదిగా ఆర్బిట్రేటర్ వరకు తీసుకువెళ్ళి నష్టపరిహారం అందించేందుకు కృషి చేసినటువంటి కృష్ణారెడ్డికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.